ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన వారందరికీ దేవుని పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇది మన ధ్యానాంశమునకు వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడు ఆవిడి కన్నవారా అని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు వారి శిష్యులు ఇక్కడ యేసు ప్రభు గారిని ఒక క్వశ్చన్ వేస్తున్నారండి. ఒక గుడ్డివాడిని చూసి, వీడు గుడ్డివాడిగా పుట్టాడంటే వీడైనా పాపం చేసి ఉండాలి, వీడి కన్నవారైనా పాపం చేసి ఉండాలి, అందుకనే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన వెంటనే ఆన్సర్ కూడా చెప్పారండి 3వ వచనంలో. వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, దేవుడు మహిమ పొందటానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అక్కడ సందర్భం, యేసుక్రీస్తు వారు వస్తారు, ఈ గుడ్డివాడికి కళ్ళు చూపిస్తారు, దానివల్ల దేవుని నామం మహిమపరచబడుతుంది అని ఆ సందర్భానుసారంగా యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఒకే కోణంలో ఎప్పుడు మనం చూడకూడదండి. ఒకే కాలానికి దేవుని వాక్యము అప్లై అవ్వదు. కొన్ని సందర్భాలను బట్టి, కాలాలను బట్టి దేవుని వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి తప్ప అన్ని సందర్భాల్లో దేవుని వాక్యము ఒకేలాగా మనం చూడడానికి వీల్లేదు. అందుకనే దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకోండి అని యెషయా గ్రంథంలో చెప్పడం చూస్తున్నాం ప్రియులారా. ఈ వాక్యం ఆధారంగా నేను పెట్టిన టైటిల్, అన్ని రోగాలకు సమస్యలకు పాపమే కారణమా. ఇక్కడ గుడ్డివాడిగా పుట్టాడంటే వీడు పాపము చేయలేదు, వీడి కన్నవారు కూడా పాపం చేయలేదు అని యేసు ప్రభు గారి అక్కడ సాక్ష్యం చెప్పారు. మరి గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు అంటే, యేసుక్రీస్తు వారు వస్తారు, గుడ్డితనం తీసివేస్తారు, కాబట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది అని ఆ సందర్భానుసారంగా చెప్పారు. మనము కూడా లోకానుసారంగా మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా బలహీనతలు ఉన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని చూసి మనము తీర్పిచ్చేస్తూ ఉంటాం. వీడికి యాక్సిడెంట్ అయిందంటే, లేకుంటే వీడికి సమస్యల్లో చిక్కుకున్నాడంటే, వీడికి రోగం వచ్చిందంటే ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకనే దేవుడు విడిచిపెట్టకుండా గొప్ప శిక్ష విధించాడు అని వెంటనే మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాం. అది తప్పు అని దేవుని వాక్యం ప్రకారంగా మనం గ్రహించాలి ప్రియులారా. యోబు గారికి అనేకమైన కష్టాలు వచ్చినాయి. అది యోబు గారి విషయంలో దేవునికి సాతానికి మధ్య యోబు గారు ఎవరిని గెలిపిస్తారనే అక్కడ పరీక్ష అనేది అక్కడ జరిగింది. దానివల్ల ఆయన కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ యోబు స్నేహితులు వచ్చి అంటారు, నీవు చెడ్డ పనులు చేసావు కాబట్టి, నువ్వు మంచిగా లేవు కాబట్టి, యోబు గ్రంథం 22:5లో చూసుకున్నట్లయితే, నీ చెడుతనము గొప్పది కాదా, నువ్వు చేసిన దుర్మార్గత గొప్పది కాదా, అందువల్లే నీకు శ్రమలు వచ్చి, నీ కష్టాలు వచ్చి, నీ బిడ్డలందరూ చచ్చిపోయారు, నీకున్నదంతా పోయింది, నువ్వు చాలా చెడ్డవాడు, దుర్మార్గుడు అని యోబు గారిని పేద నిందలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు గారు చెడ్డవాడేండి? కాదు కదండి, నీతిమంతుడు, యథార్థవంతుడు అని యేసుక్రీస్తు వారి సాక్ష్యం ఇచ్చారు కదండి యోబు గారి కోసం. మరి కష్టాలు రావడానికి కారణము ఆయన చేసిన తప్పులా? కాదు కదా ప్రియులారా. కాబట్టి మనం డిసైడ్ చేయడానికి వీల్లేదు. లాజరు గారిని చూసుకున్నట్లయితే, లాజరు గారు పేదవాడు, ధనికుడి దగ్గర ఉండే ఎంగిలి మెతుకులు ఏరుకొని తినేవాడు. అంతేకాకుండా శరీరం కూడా బలహీనతతో ఉండిపోయింది. కుక్కలు ఆ కురుపును నాకేంటండి అన్నంత మాత్రం ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము రొమ్మున అనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ధనవంతుడు సుఖభోగాలన్నీ అనుభవించాడు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? నిత్య నరకానికి వెళ్ళాడు. అంటే కష్టాలు పరిశుద్ధులకి వస్తాయి, నీతిమంతులకు వస్తాయి, కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వస్తాయి. అన్నంత మాత్రాన వారు పాపులని మనము క్లారిటీ ఇచ్చేయకూడదు. చాలా లోకంలో చాలా మందిని చూస్తూ ఉంటారు, దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా బ్రతికేవారు చాలా హుందాగా ఉంటారు, చాలా ఉన్నత స్థితిలో ఉంటారు, చాలా సంతోషంగా కూడా ఉంటారు. అందుకనే దావీదు గారికి ఇదే డౌట్ వచ్చి, మరి దుర్మార్గులు ఇలా ఉంటున్నారు కదా, నేను భక్తి చేయడం వృధా అని ఆయన అనుకుంటున్నప్పుడు వారు ఎలా ఉంటారని చెప్పారంటే, దేవుడు గడ్డి పువ్వు వలె ఉంటారు. ఆ దారిని వెళ్ళి చూస్తే వాడు కనబడ్డ నీకు, నువ్వు అలా ఆలోచించకు. వారు గురుపోతు కొమ్ము వలె దృఢంగా ఉంటారు, అందంగా ఉంటారు, సొగసుగా ఉంటారు, వారికి బాధ ఉండదు, కష్టం ఉండదు, యాతన ఉండదు, వేదన ఉండదు. అయినప్పటికీ కూడా వారి జీవితం లాస్ట్కి ఎలా ఉంటుందంటే, నిత్య నరకంలోనికి వారు తోసివేయబడతారు. అలా నీ నీతి నువ్వు విడవద్దు సుమా, నీ నీతిని గట్టిగా పట్టుకో. వారిని చూసి, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు, దుష్కార్యములు చేసే వారిని చూసి మత్సరపడొద్దు. యెహోవా యందు నమ్మకం ఉంచు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం వెంటనే మనము డిస్కరేజ్ అయిపోకూడదు, వెంటనే తీర్పులు కూడా తీర్చకూడదు. ఒకగానొక సందర్భంలో అపొస్తలులైన పౌలు గారు మనం చూసుకున్నట్లయితే, ఒక వాడ మీద వెళ్తున్నారు. ఆ ద్వీపవాసులు ఒక జంతువు ఆయన చేతిని వేలాడటం చూసి, ఇతను నరహంతకుడు, అందుకనే చంపడానికి దేవుడే ఇతను దుర్మార్గతను బట్టి ఆ జంతువును పంపించాడు అని అన్నప్పుడు పౌలు గారు ఆ విష జంతువుని జాడించి వేసేసినట్లుగా చూస్తున్నాం. వెంటనే చచ్చిపోయింది.
అప్పుడు వీరు అనుకున్నారు ఇతను మంచివాడని, అర్హంతకుడు అనుకున్నాం, కానీ ఇతను మంచివాడని అక్కడ అనేక మంది మార్పు చెందినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా అనేకమైన సందర్భాలు దేవుని జీవ గ్రంథంలో ఉన్నాయండి. లోకాసు వార్త మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం 3వ వచనంలో చూసినట్లయితే ఆయన వారితో ఇట్లనెను, కొంతమంది గలిలయులు హింసలు పొందారంటే, హింసలు కొంతమంది గలిలయుల్లో కొంతమంది పొందారంటే, కానీ మిగతా గలిలయులు అనుకుంటున్నారంట వీరు హింసించబడుతున్నారు కదా, వీరు సమస్యల్లో ఉన్నారు కదా, కాబట్టి వీరు ఏదో తప్పు చేసి ఉంటారు అని వాళ్ళు అనుకోని ఉండవచ్చు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పారు. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని వీరు తలంచుతున్నారు కదా, అలా తలంచవద్దు. హింసలు పొందినంత మాత్రాన వారు పాపులని మనం అనుకోవడానికి వీల్లేదు. హింసలు పొందలేనంత మాత్రాన మీరు నీతిమంతులు మంచివారని మీరు అనుకోవద్దు. ఇంకో ఉపమానం కూడా చెప్పారు. సిలోయమును గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి అందరికంటే అపరాధులను తలంచుచున్నారా? సిలోయమును గోపురము పడి 18 మంది చనిపోయారంటే, వారు చనిపోయినంత మాత్రం వారు దుర్మార్గులు, చెడ్డవారు, అందుకనే చనిపోయారు. మిగతా యెరూషలేములో ఉండేవారు అందరూ మీరు అపరాధులని అనుకుంటున్నారు, నీతిమంతులని అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. చనిపోయినంత మాత్రాన, కష్టాల్లో ఉన్నంత మాత్రాన, ఇరుకులో ఉన్నంత మాత్రం, ఇబ్బందుల్లో ఉన్నంత మాత్రాన, సమస్యలు వచ్చినంత మాత్రం, రోగాలు వచ్చినంత మాత్రం, యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన, ఈ లోకంలో ధనము లేనంత మాత్రం, సుఖము లేనంత మాత్రం, సౌకర్యాలు లేనంత మాత్రాన వారు పాపులు, వారు దుర్మార్గులు, వారు అనీతిమంతులు అని మీరు డిసైడ్ చేయొద్దు. ఎందుకని దీన్ని బట్టి మనం డిసైడ్ చేయడానికి వీల్లేదు. యేసుక్రీస్తు వారే అన్నారు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, లోకమునకు తీర్పు తీర్చి ఒక ఆయన కలరు, ఆయన తీర్పు తీరుస్తారు, నేను లోకమునకైతే తీర్పు తీర్చడానికి రాలేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి దేవాది దేవుడైన దేవుని కుమారుడు ఆ మాట చెప్పగలిగినప్పుడు మనమే అంతండి, మనం తీర్పు తెచ్చడానికి ఎదుటి వ్యక్తిని సరిపోతామా? కాబట్టి మన నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. అలా ఉండకపోతే అనేకమైన లేనిపోయిన సమస్యను కొని తెచ్చుకునే వారంగా మనం ఉంటాం. ఈ గుడ్డివాడి విషయంలో వీడు కన్నవారని తప్పు చేయలేదంటే అక్కడ యూదులు అందరూ అంటున్నారండి 9వ అధ్యాయం 34లో, వీడు పాపి అయి పుట్టినవాడు, నువ్వు పాపి అయి పుట్టావు కాబట్టి నువ్వు గుడ్డివాడుగా పుట్టావు, నువ్వు మాకు తీర్పు చేయడానికి వచ్చావా, మాకు నీతులు చెప్పడానికి వచ్చావా? ఆ యేసుక్రీస్తు వారు ఎంత చెప్పినప్పటికీ పాపి అని ముద్ర వేసేసి వారు అందరూ వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా అటువంటి ఒకవేళ ఎదుటి వారి మీద నిందలు వేసే స్థితిలో, ఎదుటి ఒక కష్టంలో మన హేళన చేసే స్థితిలో, ఎదుటి వారికి తీర్పు తీర్చే స్థితిలో మనం ఉన్నట్లయితే ఆ ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని మనం ఈ దినాన్ని వాక్యం ద్వారా తీసివేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ఎవరిని తీర్పు తీర్చొద్దు, ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తక్కువగా చూడొద్దు. సమస్యల్లో ఉన్నంత మాత్రం హేళన చేయొద్దు, సమస్యల్లో ఉన్నంత మాత్రం పాపి, అపరాధి అని నువ్వు ముద్ర వేసేయొద్దు. ముద్ర వేయడానికి నువ్వెవరు, నేనెవరు? ఎలీషా గారికి భయంకరమైన రోగం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అన్నంత మాత్రం ఆయన గొప్ప ప్రవక్త, ఎన్నో కార్యాలు దేవుని పరంగా ఆయన చేశారు. ఆయన అపరిశుద్ధుడు అయిపోతాడా, అపవిత్రుడు అయిపోతాడా? కాదు కదా ప్రియులారా. మరి ఎవరండి పౌలు గారిని చూసుకున్నట్లయితే ఆయనకు కూడా ఒక ముళ్ళు ఉందంటండి. ఆ ముళ్ళు ఉన్నప్పుడు ప్రభువా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసివేయవా అన్నప్పుడు నా కృప నీకు చాలు ముమ్మారు ప్రార్థించాడు అంటండి. అయినప్పటికీ క్రీస్తు చెప్పారు నా కృప నీకు చాలును అని చెప్పారు. మరి ఈ భక్తులందరూ కూడా అపరిశుద్ధుల, పాపుల, అపవిత్రుల కాదు కదండి. ఒకవేళ ఈ దినాన్న మనము పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారిని, నీతిగా బ్రతుకుతున్న వారిని, దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని, యథార్థంగా బ్రతుకుతున్న వారిని ఒకవేళ మనం అటువంటి ముద్ర వేసి వీడు మంచివాడు కాదు, వీడు పాపి, ఈమె మంచిది కాదు, ఈమె అపవిత్రురాలు, లేకుంటే ఈమె ఏదో పాపం చేస్తుంది, లేకుంటే ఇతను ఏదో పాపం చేశాడు అందుకోలే సమస్యలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి అని డిసైడ్ చేసే స్థితిలో మనం ఉన్నట్లయితే గొప్ప విమర్శకు లోను కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మన నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీర్పు తీర్చేది దేవుడు, న్యాయము తీర్చేది దేవుడు. ఒకవేళ వాడు దుర్మార్గుడే కావచ్చు, ఒకవేళ అతను చేసిన తప్పులకే రోగం రావచ్చు, అతను చేసిన పాపముకే సమస్యలు రావచ్చు. ఆయనకి దేవునికి సంబంధించిన విషయం ఒకవేళ క్షమించగలిగే మనస్సు దేవునికి ఉంది కాబట్టి క్షమిస్తే ఆయన ఇష్టం అది. కానీ తీర్పు తీర్చడానికి మనం ఎవరం ప్రియులారా? కొన్ని సందర్భాలు అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నామని యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో మన ప్రమేయం ఏమీ లేదు. నేను వెళ్తున్నాను, వెనకాల నుండి వచ్చి ఎవరో గుద్దేశారు, దానికి నేనా కారణము? కాదు కదండి. యాక్సిడెంట్ ఎంత మాత్రాన నేను పాపినైపోతానా, దుర్మార్గుల్ని అయిపోతానా, అందువల్లనే దేవుడు నన్ను శిక్షించాడా? అలా అనవచ్చా? అనకూడదు కదండి. ఇప్పుడు హెచ్ఐవి ఉందండి, హెచ్ఐవి పేషెంట్స్ శరీర సంబంధం పెట్టుకోవడం హెచ్ఐవి వస్తుందని అందరికీ తెలుసు. అలా సంబంధం పెట్టుకున్న వ్యక్తులకి వచ్చిన రోగాలు నిజంగా పాపం వలన వచ్చిన రోగాలే, పాపం వలన వచ్చిన సమస్యలే.
అన్నంత మాత్రం వారిని కూడా మనము తీర్పు తెచ్చడానికి వీల్లేదు. కొంతమంది హెచ్ఐవి పేషెంట్ చేసిన ఇంజెక్షన్ వేరే వారికి చేసేస్తూ ఉంటారు. దానివల్ల అనుకోకుండా డాక్టర్కి తెలియదు, చేయించుకున్న వ్యక్తికి తెలియదు. దానివల్ల ఆ సిరంజీ వల్ల వారికి హెచ్ఐవి వచ్చేస్తుంది. హెచ్ఐవి వచ్చిన ఆ వ్యక్తిని చూసి నువ్వేదో తప్పు చేసావు, పాపం చేసావు, అందువల్ల నీకు హెచ్ఐవి వచ్చిందని మనం వెంటనే ఆ వ్యక్తిని మనము కించపరచవచ్చా? మానసికంగా మనము కృంగదీయవచ్చా? కాదు కదా ప్రియమైన వాళ్ళరా. ఈ లోకములో అనేకమైన రోగాలు, సమస్యలకి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒకే కారణం అని చెప్పలేము. కాబట్టి ఈ దినాన్న మనము టైటిల్ ప్రకారంగా అన్ని రోగాలకు, సమస్యలకు పాపము కారణం కాదు, కొన్ని రోగాలకు, కొన్ని సమస్యలకు పాపమే కారణం. ఇప్పుడు బాగా తాగేస్తున్నాడండి ఒక వ్యక్తి, ధూమపానం చేసేస్తున్న, లంగ్స్ పాడైపోయినాయి. దానికి కారణం ఎవరండి? అతను స్వయంకృత అపరాధం. ఆయన స్వయంగా చేజేతులారా చేసుకున్న తప్పు. దానివల్ల ఆయన గుండె చెడిపోయింది, ఊపిరితిత్తులు చెడిపోయినాయి. దానివల్ల అతను చనిపోయాడు. అతని మరణానికి కారణం ఎవరు? ఆయన చేసుకున్న తప్పిదం వల్ల. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు కెమికల్స్ వాడి, ఫెర్టిలైజర్స్ వాడి అనేక మందికి అనారోగ్యాలు పాలు చేసేస్తున్నారు కంపెనీల వారు, బిజినెస్ చేసేవారు. దానికి కారణం ఎవరండి? వీరా కొనుక్కొని తినడం వేరు తప్ప. మీరు తినకపోతే ఎలా బ్రతుకుతాడు మనిషి? అన్నంత మాత్రాన మన ప్రమేయం మనకు ఉందా దానివల్ల? లేదు కదా ప్రియులారా. ఆ బిజినెస్ చేసేవారికే ఆ పాపం అంతా. కాబట్టి ఏ విషయంలో కూడా ఎవరికి మనము తీర్పు తీర్చు మనుషులా, నువ్వెవరైనా సరే ఎదుటివానికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవు? తీర్పు తీర్చేవ కైను అన్నారు. ఆయనకి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయన్ని ప్రశ్నించడానికి కానీ, ఆయనకి ఉచిత సలహాలు ఇవ్వడానికి కానీ మనం ఏమాత్రమో సరిపోము. కాబట్టి మానవ మాత్రమే ఏ సమయంలో తప్పిపోతామో, ఏ సమయంలో పడిపోతామో మనకు తెలియదు. తాను నిలబడతానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలే తప్ప ఎదుటి వారిని చూచి వేలు పెట్టి చూపెట్టేవంటే 4 వేలులు నీ వైపే చూపెడతానని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ గుడ్డివాడికి శిష్యులు అనుకుంటున్నారు, తప్పు చేశాడు కాబట్టి వీడైనా పాపం చేసి ఉండవచ్చు, వీడి కన్నవారైనా పాపం చేసి ఉండవచ్చు, అందుకనే వీడి గుడ్డివాడిగా పుట్టాడని శిష్యులు కూడా అపోహపడ్డారు. కానీ దేవుడు చక్కటి క్లారిటీ ఇచ్చారు. వీడి కన్నవారైనా పాపం చేయలేదు. పాపము, రోగాలకు, సమస్యలకు అనేకమైన రీజన్స్ ఉండవచ్చు. ఏ రీజన్ తో వచ్చినప్పటికీ కూడా ఎవరికి తీర్పు తెచ్చడానికి మనం సరిపోం. ప్రతిదీ కూడా పాపం వల్లనే వచ్చిందని మనము లెక్కలోనికి చేర్చలేము. కాబట్టి ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఒకవేళ అపరాధిని నిరపరాధిగా మనము ఊహించుకుంటే అది మనమే తప్పు చేసిన వారం అవుతాం. కాబట్టి అటువంటి ఎదుటి వారిని కించపరిచి చులకన చేసి ఎదుటి వారిని తప్పుగా అర్థం చేసుకే మనస్తత్వం, తీర్పు తీర్చే మనస్తత్వం మనలో ఉన్నట్లయితే తీసివేసుకొని మనము వాక్యాన్ని ఆధారం చేసుకొని, వాక్యంలో అనేక విషయాలను దేవుడు రాసి ఉంచాడు ప్రియులారా. కాబట్టి పరిశీలించి చదువుకొని లోతుల్లోకి వెళ్ళి వాక్యాన్ని సరిగా అవగాహన చేసుకొని వాక్యానుసారంగానే మనం నడుచుకోవాలని, వాక్యానుసారంగానే మాట్లాడాలని, వాక్యానుసారంగానే మనం ప్రవర్తించాలి.